కోర్స్ మీరు డైరీ గురించి కొంత ఐడియా ఇచ్చారు. అవును. కాఫీ, టీ వీటిలో కొంచెం పాలు వాడచ్చా? షుగర్ మానేస్తా నేను. కేవలం కొంచెం పొద్దున్న లేవగానే నాకు కాఫీ ఇష్టం. లేదు మధ్యాహ్నం ఒక చాయ్, వెదర్ చల్లగా ఉంది, అలౌ చేస్తారా? 100% అలౌ చేస్తాం. పోన్లేండి అమ్మయ్య. హ్యాపీగా, కాకపోతే పరిగెట్టుకుని వద్దంటారు అంతే తప్ప. వామ్ వాటర్ తీసుకోండి, 2 గ్లాసెస్. ఏదైనా కొంచెం తిన్నాక నట్స్ అండ్ సీడ్స్ ఒక హాఫ్ అన్ అవర్ దాకా తీసుకోండి. మీరు మంచి మనిషి టెస్ట్ పాస్ అయ్యారు. ఇప్పుడు అదే చూస్తున్నాను, స్టూడియో వచ్చాను, ఛాయ్ లేదు కాఫీ లేదని. అదే అదే, ఓ వెరీ గుడ్. ఆ మాత్రం మీరు మానవత్వం ఉంటే మీకు చాలు. చాలా మంది ఫోన్ చేశారు, మీరు ఏది చెప్తే అది వింటారు. నేను మీరు తినమంటే తింటాను, తినకమంటే తినను. మీరు ఏది తినమంటే ఎంత తినడు అంత తినడు. ఛాయ్ కాఫీ మాత్రం మానేయమని చెప్పొద్దు మేడం అంటారు. ఇప్పుడు ఎవరికైనా మెజరబుల్స్ కావాలి కదా ఇవాళ రోజుల్లో. సో సాహితి, మీరు చెప్పినట్టు డయట్ ఫాలో అయ్యి మీరు చెప్పినట్టు యోగా చేస్తే ఒక 1 monthలో వాట్ ఈస్ ద డిఫరెన్స్ దిల్ నోటీస్? ఎవరైనా సగటు మనిషి, అంటే మిగతావేవి కండిషన్స్ లేవని అనుకుందాం, జస్ట్ కొంత టోన్ అవ్వాలి, వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్న వాళ్ళకి. ఓన్లీ వెయిట్ లాస్ కా మంచి బ్లోటింగ్ తగ్గుతుంది, ఫస్ట్ ఇంచ్ లాస్ స్టార్ట్ అవుతుంది. మనం ఎప్పుడైనా వెయింగ్ స్కేల్ మీద నేను ఆ వెయిట్ చూసుకొని నేను ఎగ్జాక్ట్లీ ఇంత వెయిట్ అని అనుకోవద్దు, తగ్గాలి అని అనుకోకూడదు. మనకు ఫస్ట్ రావాల్సింది ఫ్యాట్ లాస్ అండ్ ఇంచ్ లాస్ రావాలి. బట్టలు మీరు ఏదైతే వేసుకుంటున్నారో అది లూజ్ అవుతుంది. ఇంచ్ లాస్ ఈజ్ బ్యూటిఫుల్. ఫస్ట్ ఇంచ్ లాస్తో స్టార్ట్ అవ్వాలి. ఎందుకు వెయిట్ తగ్గరు? మీరు ఎక్సర్సైజ్ చేసినప్పుడు మజిల్ పుట్ ఆన్ అవుతారు కదా. మీరు మంచి ఫుడ్ తింటున్నారు, మంచి ప్రోటీన్, ఫైబర్, కార్బ్స్, అన్ని రకరకాల న్యూట్రియన్స్ ఎవ్రీథింగ్ వచ్చేలా మనం ప్లాన్ చేసుకొని తింటున్నాం. మజిల్ వస్తుంది కదా. సో మజిల్ బిల్డ్ అయినప్పుడు మీకు వేయింగ్ స్కేల్ మీద తొందరగా తగ్గించచ్చు, అవసరం కూడా లేదు, అంత టెన్షన్ పడాల్సిన పనే లేదు. మనకి బ్లోటింగ్ తగ్గాలి, ఎనర్జెటిక్గా అనిపించాలి, హ్యాపీగా అనిపించాలి, నిద్ర సరిగా పట్టాలి, దాంతోపాటు యాక్టివ్గా అనిపించాలి, మూడ్ స్వింగ్స్లో కానివ్వండి, ఎవ్రీథింగ్. ఇంచ్ లాస్ రావాలి. ఇవి అంతే. నేను మీరు ఎవరైనా రాని చెప్తున్నారు, మీకు అసలు ఇట్లా చాలా మంది ఓన్లీ డైట్కి వచ్చేటప్పుడు అసలు నాకు టైమే లేదు సాయితి గారు అంటారు. వాకింగ్ ఎట్టి పరిస్థితుల్లో చేయమంటాను, ప్రాణాయామం ఎట్టి పరిస్థితుల్లో ఇస్తాను, ఒక 10 minute యోగా రొటీన్ పంపిస్తాను, నేను పంపించేస్తాను. ఎందుకంటే నాకు ఎవరికైనా డబ్బులు సంపాదించాలని ఉంటుంది, ఎవరికైనా బిజినెస్ ఇంప్రూవ్ చేసుకోవాలని ఉంటుంది, నాకైనా అంతే, బిజినెస్ ఇంప్రూవ్ చేసుకోవాలంటే. కానీ ఇంకొక నా దగ్గరకు వచ్చిన వాళ్ళు మాత్రం నాకు కంప్లీట్ హెల్తీ అయ్యి వెళ్ళాలి, నాకు అది చాలా ఇష్టం. సో మీరు ఎలా వర్క్ చేస్తారు? చెప్పేసి వాళ్ళని మానిటర్ చేస్తారా? మానిటర్ చేస్తాను. ఇప్పుడు మీరు వచ్చారు నా దగ్గరికి, 10 minute యోగా రొటీన్ ఇస్తాను, వాకింగ్ ఇస్తాను, ఎలా వాకింగ్ చేయాలి చెప్తాను. మీకు ఇంత బిజీ స్కెడ్యూల్లో ఎలా వాకింగ్ చేయాలి కంపల్సరీ ఉంచాలి. స్పైక్, డైజెషన్ ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని, వెయిట్, బ్లోటింగ్ అన్ని దృష్టిలో పెట్టుకొని వాకింగ్ ఇస్తాను. యోగా 10 minute పాటు ప్రాణాయామం ఇస్తాను. బ్రీతింగ్ కెన్ చేంజ్ ఎవ్రీథింగ్. స్వప్న కొన్నిసార్లు బ్రీతింగ్ అనేది మన లైఫ్ని మార్చేస్తుంది. సో బ్రీతింగ్ టెక్నిక్స్ ఇస్తాను డెఫినెట్లీ. ఎందుకు అంటే ఇప్పుడు మన దగ్గరకు వచ్చే వాళ్ళందరూ ఒకరిని చూసి ఒకరు వస్తూనే ఉంటారు. అంటే అదేదో బ్యాడ్గా కాదు, సూపర్గా, ఏదో నేను ప్రమోషన్ చేపేస్తున్నాను ఒక అట్లా హడావిడిలో జాయిన్ అవ్వరు. చాలా రిజల్ట్స్ చూసి కంటిన్యూస్ అవుతారు. మనకి ఇప్పటి కూడా 3 ఏళ్ల నుంచి, మీరు స్వప్న నమ్ముతారో లేదో, మనకి అవన్నీ ఉంటాయి కదా, 40 నుంచి 60% ఓల్డ్ స్టూడెంట్సే ఎవ్రీ బ్యాచ్లో. అంటే ఎవ్రీ బ్యాచ్లో 100 మంది జాయిన్ అయితే నాకు ఆల్రెడీ 40 మంది ఓల్డ్ స్టూడెంట్సే ఉంటారు కంపల్సరీ. వాళ్ళకి అంత నమ్మకం, వాళ్ళ చుట్టాలు, వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళు వాళ్ళు జాయిన్ అవుతూనే ఉంటారు. అదే వాళ్ళకి మన మీద ఉన్న నమ్మకం. అది ఇప్పుడు డైట్ ప్లాన్స్ కూడా అంతే. మనం ఫోన్ చేసి పాపం వాళ్ళు ఎగ్జైట్ అవుతున్నారు. నాకు అసలు డైట్ ప్లాన్స్ మాట్లాడుతుంటే నేను చాలా భయపడ్డాను, ఏంటన్నా నాకు భయం వేస్తుంది అసలు ఏమవుతుందో అసలు అంటే. హ్యాపీ. మెయిన్ థింగ్ ఏంటంటే సాహితి, ఫ్రాంక్లీ ప్రిపేర్ చేసుకుని పెట్టుకుంటే డైట్ స్ట్రెస్ఫుల్ కానే కాదు. అస్సలుగా ఎప్పుడు ఆకలి వేసినప్పుడు ఏముందని వెతుక్కుంటేనే ప్రాబ్లం. అప్పుడు ఆకలి వేస్తున్నప్పుడు కంట్రోల్ ఉండదు. నేను నిన్న బయటకు వెళ్ళాల్సి వచ్చింది, ఫుల్ ఆకలి మిత్తును. అసలు ఎంత తిన్నావు, ఎందుకు తింటున్నావు, ఏం తింటున్నావు ఉండదు. సో ఎవరికైనా ఎంత తెలిసినా ఆకలి పవర్ఫుల్. కాబట్టి టైంకి ఆ ఫుడ్ పడిపోయి ఆకలి ఎక్కువ రాకుండా చూసుకోవడమే ఐ థింక్ ఐడియల్ కదా. మనకి మీరు ఒక గుడ్ లైఫ్ స్టైల్లో అలవాటు పడిపోయాక, మీరు యోగా చేస్తున్నారు, మీరు మంచి ఫుడ్ తింటున్నారు కదా స్వప్న గారు, మీకు అలవాటు పడిపోయాక మీకు ఎప్పుడైనా బ్యాడ్ ఫుడ్ తిన్నా, మీరు అన్నెసెసరీ దాని మీద ఎక్కువ బర్డెన్ పెట్టినా మనకు తెలిసిపోతుంది, ఇది రైట్ అనిపించట్లేదు అని అనిపిస్తుంది. ఎక్కువ లేట్గా నిద్రపోతున్నాం, ఇది రైట్ కాదు, అట్లా తెలుస్తూ ఉంటాయి మనకి. రెండోది నాకైతే కొంచెం బ్యాడ్ ఫుడ్ తింటే మూడ్ మారిపోతుంది. ఎగ్జాక్ట్లీ, చాలా క్రాంకీ, ఒకలాంటి తిక్కలాగా వచ్చేస్తుంది. ఫ్రైడ్ ఫుడ్స్ బాగా అస్సలు సెట్ అవ్వదు. అవును, సెట్ అవుతుంది వెంటనే. నాకు కూడా సేమ్, కొంచెం చిరాకు అనిపిస్తుంది లేదా డల్ అనిపిస్తుంది, బాగా మనసు ఇట్లా అనిపిస్తుంది కొన్నిసార్లు. రైట్. బట్ చాలా ఇది ఎక్స్టెన్సివ్ సబ్జెక్ట్ సాహితీ. ఈ ఇన్ఫ్లమేషన్ డయట్ ఏమిటి, యాంటీ ఇన్ఫ్లమేటరీ డయట్ ఏంటి? పసుపు వేసుకుని, కొబ్బరి నూనె వేసుకుని, దాల్చిన చెక్క వేసుకుని పొద్దునే తాగేని చాలా మంది చెప్పారు నాకు. ఇన్ఫ్లమేషన్ తగ్గించాలంటే ఏం చేయాలి? అసలు ఎందుకు వస్తుంది ఇన్ఫ్లమేషన్? మనం ఇన్ఫ్లమేషన్ గురించి చాలాసార్లు మాట్లాడుకుంటాం. అసలు ఇన్ఫ్లమేషన్ అంటే బేసిక్ ఏంటంటే, ఇప్పుడు నాకు దెబ్బ తాకింది ఫస్ట్, ఇప్పుడు ఈ ఏరియాలో నాకు దెబ్బ తాకిందో, లేదా నాకు ఈ ఏరియాలో ఏదో ఇంజురీ అయింది, లేదా ఏదో ఇష్యూ కట్ అయిపోయింది. సో వెంటనే దీని తర్వాత స్వెల్ అవ్వడము, లేదా రెడ్గా అవ్వడము, లేదా ర్యాష్ రావడము, ఇట్లా జరుగుతూనే ఉంటాయి. సో ఇప్పుడు మన బాడీ
ఈ ఇన్ఫ్లమేషన్ అంటే ఏం చేస్తుందంటే ఇప్పుడు ఒక ఏరియాలో ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు మన ఇమ్యూన్ సిస్టమ్ హీల్ చేసుకోవడానికి రెడీ అవుతూ ఉంటుంది. దీంట్లో 2 రకాలు ఉంటుంది, అక్యూట్, క్రానిక్. అక్యూట్ అంటే మంచిదే, ప్రొటెక్టివ్, హెల్దీ, దీంతో ప్రాబ్లం లేదు. ఫీవర్ వచ్చినప్పుడు, మనకి ఏదో ఇంజురీస్ జరిగినప్పుడు, లేదా రెడ్నెస్, స్వెల్ అవ్వడం, దెబ్బ ఇవన్నీ నార్మల్, మంచిది, దీంతో ఏం టెన్షన్ లేదు. క్రానిక్ ఇన్ఫ్లమేషన్ అసలు మంచిది కాదు. ఇప్పుడు మీరు అడుగుతున్న ఇన్ఫ్లమేషన్ అంతే క్రానిక్ ఇన్ఫ్లమేషన్. లేట్ నైట్స్ పడుకోవడము, పూర్ డైట్, అస్సలు బాగా ఎక్కువ స్ట్రెస్ తీసుకోవడము, టాక్సిక్ ఫుడ్ తినడం, టాక్సిక్ మనుషులతో ఉన్నా కూడా మీకు తెలియకుండా మీరు ఎన్నైనా చేయండి స్వప్న గారు, టాక్సిక్ పీపుల్తో ఉండండి, మీరు ఎంత మంచి ఫుడ్ తినండి, ఎంతనన్నా మంచి ఎక్సర్సైజ్ చేయండి, మంచి యోగా చేసుకోండి, అంత ఈజీ కాదు డీల్ చేయడం, టాక్సిక్ పీపుల్ని ఎలిమినేట్ చేయాలి. బట్ వన్ గుడ్ థింగ్ ఏంటంటే ఇప్పుడు మనం యోగా ప్రాక్టీస్ చేసినప్పుడు ఎంత ఘోరంగా ఉంటున్నా నేర్చుకుంటాం, విల్ లెర్న్ హౌ టు సర్వైవ్. సో ఇట్లాంటి ఇష్యూస్ అన్నీ ఉన్నప్పుడు ఇది క్రానిక్ ఇన్ఫ్లమేషన్ డెవలప్ అవుతుంది. ఇప్పుడు మీ ఇమ్యూన్ సిస్టమ్ ఏదో పీపుల్ ఉంటే కూడా క్రానిక్ ఇన్ఫ్లమేషన్ 100% గ్యారంటీ ఇస్తుంది. సో మీకు స్ట్రెస్ బాగా తీసుకుంటున్నారు, బాగా ఓవర్ థింకింగ్ అవుతుంది, నిద్ర పట్టట్లేదు, ఇదంతా క్రానిక్ ఇన్ఫ్లమేషన్ కిందకి వస్తుంది. సో మీ బాడీ ఫైటింగ్ చేద్దామని చూస్తుంది, కాన్స్టెంట్ ఫైట్ మోడ్లో అలర్ట్ ఉంది, అసలు ఎక్కడ ఫైటింగ్ చేయాలో దానికి తెలియట్లా, అంతే కదా, అది రాంగ్ అవుతుంది. సో అది మనకి ఇన్ఫ్లమేషన్ అనేది ఇంకా కంప్లీట్ హై అలర్ట్ మోడ్లో మన బాడీ ఉంటుంది, మన మైండ్ ఉంటుంది, కానీ దేనికి ఫైట్ చేయాలి, అసలు ఏ ఏరియాలో ఉండాలనేది అర్థం కావట్లా, అది తప్పు అవుతుంది, అది క్రానిక్ ఇన్ఫ్లమేషన్. నేను మీకు ఇంతకుముందు చెప్పినట్టు ఆన్సర్ ఈజ్ వెరీ సింపుల్, గుడ్ లైఫ్ స్టైల్ మంచిగా ఉండాలి, యోగా, ఆలోచనలు మంచిగా ఉండాలి, మెయిన్ థింగ్, స్ట్రెస్ ఉండకూడదు, ఫైండ్ అవే, పెయింటింగ్ చేసుకోండి, యోగా చేసుకోండి, కాసేపు వాకింగ్ వెళ్ళండి, అన్నీ వర్క్ అవుతాయి. ఇప్పుడు నేను ఇప్పుడు పర్సనల్గా నాకు స్ట్రెస్ అనిపించినప్పుడు యోగా చేసుకుంటాను, ప్రాణాయామం, ఇంకెక్కడైనా సరే నాకు ఇట్లా ఇబ్బంది అనిపిస్తుంటే మూలకు పోయి అనులోమ చేసుకుంటాను నేను, బ్రీతింగ్ టెక్నిక్ నాకు హాయిగా అనిపిస్తుంది. ఫస్ట్ పాయింట్ మండాల ఆర్ట్ వేసుకుంటాను, లెఫ్ట్ ఇన్హేల్, రైట్ ఎక్స్హేల్, రైట్ ఇన్హేల్, లెఫ్ట్ ఎక్స్హేల్, అంతే కదా, అంతే, ఇమీడియట్ హ్యాపీ అనిపిస్తుంది. డ్రాయింగ్ వేసుకుంటాను, పెయింటింగ్స్, మండాల ఆర్ట్ వేసుకుంటాను, ఊరికే బయట పోయి నడుస్తాను, వెదర్ చేంజ్ కావాలి, అంతే. ఈ 3 బాగా బయట భూమి బద్దలవుతున్నా సరే మనం నిశ్చలంగా నిర్మలంగా ఉండాలంటే ప్రాపర్ యోగా, ప్రాపర్ బ్రీదింగ్ అండ్ ఎక్సలెంట్ డైట్ ఉంటే మనం తమాయించుకుని బయటపడచ్చు. అవును, ఇంత కష్టం కాదు స్వప్న గారు, కానీ మాట్లాడుతున్నప్పుడు ఇంతసేపు మాట్లాడేది ఇన్ని ఉంటాయా అన్ని ఉంటాయా అనిపిస్తుంది, కానీ మీకు ఆ టెన్షన్ అవసరం లేదు, మీ ప్రకృతి ఏంటో మీరు తెలుసుకొని మిగతా అంతా నేను చూసుకుంటాను, అంత పెద్ద మీకు అంత ఇబ్బంది అనిపించదు. మనకు అనుకుంటాం కానీ ఇవన్నీ ఫాలో అవుతుంటే అసలు ఇంతేనా అనిపిస్తుంది. ఆఫ్ కోర్స్ సాహితీ గారిని కాంటాక్ట్ ఎలా చేయాలో మీకు నంబర్ వేస్తున్నాం, అలా కాంటాక్ట్ అవ్వచ్చు. సో ఇంపార్టెంట్ మెసేజ్ ఏంటంటే మేక్ యువర్ సెల్ఫ్ ద ప్రయారిటీ. అంతే, 2026 వస్తుంది, తప్పకుండా మనం మళ్ళీ లైఫ్ని రీస్టార్ట్ చేయడానికి. సో మీరు ఏం డైట్ తీసుకోవాలి, యోగా ఎలా చేయాలి, యూ కెన్ టాక్ టు సాహితీ అండ్ తప్పకుండా ఐ థింక్ గెట్ సమ్ సొల్యూషన్స్. ఓకే, సో స్టే ట్యూన్ టు సుమన్ టీవీ. సాహితీ, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ స్వప్న గారు, ఇట్ ఈస్ ఆల్వేస్ అ వెరీ వెరీ బ్యూటిఫుల్ డిలైట్ అని చెప్పొచ్చు మీతో ఇంటర్వ్యూ అంటే. మన వీడియోలు బాగా వెళ్తున్నాయి, మన వీడియోలు చాలా ఎంజాయ్ చేస్తున్నారు. నాకు ప్రతి ఫోన్ కాల్ డైట్లో వచ్చింది అనే వాళ్ళు ఇంట్లో పిల్లలా మాట్లాడుతూ ఉంటారు, అట్లానే అంటారు, మీరు ఇంట్లోనే అనుకుంటున్నాం మేము ఏం అనుకోవద్దండి అంటారు. అయ్యో అనుకోండి, హ్యాపీయే కదంటారు. స్వప్న గారితో ఇంటర్వ్యూ అసలు చూసాం, చాలా నచ్చింది నాకు అంటే వెంటనే ఫోన్ చేసాం, వెంటనే డైట్ తీసుకున్నాను, నాకు మాట్లాడాలి మీతో అని అందరు చాలా మంది చెప్పారు, నాకు కాల్స్లో చెప్పారు, మెసేజెస్ చేశారు, స్వప్న గారితో మీ ఇంటర్వ్యూస్ బాగా నచ్చుతున్నాయి అంటున్నారు. థ్యాంక్ యూ. నాకు చెప్పారు సాహితీతో ఇంటర్వ్యూస్ చాలా బాగున్నాయని. కంటిన్యూ చేద్దాం ఇలా మాట్లాడుతూ, చక్కగా మనం కూడా హెల్త్ రెవల్యూషన్లోకి వెళ్దాం. అంటే మీకు ఆయుర్వేదం మీద ఒక పట్టుంది స్వప్న గారు, నేను అదే చెప్తా ఉండే ముందు, ఎందుకు బాగా వస్తున్నాయి అంటే మన స్టూడెంట్స్తో కూడా చెప్తాను, ఎందుకు అంత బాగా వచ్చింది, అందరూ ఎందుకు ఎంజాయ్ చేస్తున్నారు అంటే మీకు ఒక పట్టు ఉంది, మీరు క్వశ్చన్స్ అడగగలుగుతున్నారు. లేదంటే ఇప్పుడు చాలా మందికి అడగడానికి కూడా రాదు, అంటే ఇది ఎంతో కొంత ఐడియా ఉండాలి, మీకు ఎగ్జాక్ట్ ఐడియా ఉంది, చాలా ఐడియాస్ ఉన్నాయి. సో నేను ఒక టాపిక్ చెప్తుంటే మీరు దాంట్లో ఇంకో క్వశ్చన్ అడుగుతున్నారు. సో అది జనాలు బాగా కొత్త విషయాలు నేర్చుకుని బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ సాహితీ. లైక్ వైజ్ లెట్స్ టాక్ అగైన్ అండ్ మళ్ళీ మనం దీని మీద రీకనెక్ట్ అయ్యి రివ్యూ చేద్దాం. పర్ఫెక్ట్. ఈసారి కూరగాయల బుట్ట పెట్టుకుని మాట్లాడదాం. డెఫినెట్లీ, ఏం కూరగాయ, ఏ కాంబినేషన్, ఏం ఉంటది, ఫైబర్ ఎట్లాంటి ఫైబర్ ఉంటది, ఎలా తినాలి అని మాట్లాడదాం. థ్యాంక్ యూ. బాయ్.